ఫ్రెండ్స్, పే లేటర్ సర్వీసెస్ అనేటివి సేమ్ యాజ్ క్రెడిట్ కార్డ్ లాగానే యాజ్ ఇట్ ఈస్గా మీకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఈ పే లేటర్ సర్వీసెస్లో నుంచి అమౌంట్ని యూజ్ చేసుకోవచ్చు డబ్బుల్ని. అండ్ బిల్ జనరేట్ అయిన తర్వాత ఆ బిల్ అనేది కట్టేసుకుంటే సరిపోద్ది. మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదు మీరు యూజ్ చేసుకున్న డబ్బుల పైన. అండ్ అలాగే ఈ పే లేటర్ సర్వీసెస్కి ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్స్ కూడా అవసరం లేదు. బట్ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకుంటే మిమ్మల్ని ఇన్కమ్ ప్రూఫ్స్ అడుగుతారు, సాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్ లాంటివి. బట్ ఈ పే లేటర్స్కి మాత్రం ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేకుండా మీకు క్రెడిట్ లైన్ లిమిట్ అనేది వస్తుంది అండ్ సిబిల్ స్కోర్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. సో ఈ వీడియోలో నేను మీకు ఈజీగా అప్రూవల్ ఇచ్చే టాప్ 2 పే లేటర్ యాప్స్ని అయితే నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి, మీకు ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటుంది, మళ్ళీ డౌట్స్ అనేది రాదు. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, పే లేటర్ యాప్స్లో ఎక్కువగా ఈజీగా చాలా మందికి అప్రూవల్స్ ఇచ్చింది మోబిక్విక్ పే లేటర్. సో ఈ మోబిక్విక్ పే లేటర్లో మీకు పే లేటర్ లిమిట్ అనేది అప్ టు 60,000 వరకు అయితే వస్తుంది. సో ఈ లిమిట్ అనేది కంప్లీట్లీ మీ క్రెడిట్ స్కోర్ పైన, అంటే సిబిల్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎంత ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే అంత ఎక్కువ లిమిట్ అనేది వస్తుంది. అండ్ ఈ మోబిక్విక్ పే లేటర్ల నుంచి మీరు యూజ్ చేసుకునే అమౌంట్ ఉంటాయి కదా, రీఛార్జెస్ కానీ, గ్యాస్ బిల్ కానీ, పవర్ బిల్కి కానీ, డిటిహెచ్ కానీ, సో ఇలా ఏ అవసరాలకి ఈ పే లేటర్ అమౌంట్ని యూజ్ చేసుకున్నా కానీ మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో బిల్ జనరేషన్ వచ్చేసి కొంతమందికి 15 days ఉంటుంది, కొంతమందికి 30 days ఉంటుంది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎవ్రీ మంత్ 15th రోజు బిల్ జనరేట్ అయింది అనుకోండి, మీరు యూజ్ చేసుకున్న అమౌంట్కి మీరు 20th లోపు, అదే మంత్ 20th లోపు 5 daysలో మీరు బిల్ పే చేయాలి. కొంతమందికి 30th రోజు బిల్ జనరేట్ అవుతుంది, నెక్స్ట్ మంత్ 5th లోపు, అంటే 5 daysలో ఆ బిల్ అమౌంట్ అనేది కట్టేయాలి. సో ఈ విధంగా ఈ మోబిక్విక్ పే లేటర్ అనేది పనిచేస్తుంది. ఈ అమౌంట్ కిందగా చెప్పినట్టు ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది ఉండదు, బట్ వన్ టైం యాక్టివేషన్ ఫీ అనేది ఉంటుంది. ఆ యాక్టివేషన్ ఫీ అనేది 99 రూపీస్ నుంచి 400 వరకు అయితే ఉంటుంది. సో అది మీకు వచ్చిన క్రెడిట్ లిమిట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఈ యాక్టివేషన్ ఫీ అనేది వస్తుంది. అది ఓన్లీ వన్ టైం మాత్రమే ఉంటుంది. అది కూడా యాక్టివేషన్ చేసుకునేటప్పుడు కాదు, యాక్టివేషన్ చేసుకొని మీకు అవసరం పడ్డప్పుడు ఆ లిమిట్ని యూజ్ చేసుకున్నప్పుడు తర్వాత జనరేట్ అయ్యే బిల్లో ఆ యాక్టివేషన్ ఫీ అనేది యాడ్ అయి వస్తుంది అంతే. సో ఈ మోబిక్విక్ పే లేటర్కి అప్లై చేసుకునే లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మోబిక్విక్ పే లేటర్కి అప్లై చేసుకోండి. మా లింక్ నుండి అప్లై చేసుకుంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్లో కానీ తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మేము ట్రాక్ చేసి మీకు హెల్ప్ చేయడానికి అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేకుండా మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ మోబిక్విక్ పే లేటర్కి అప్లై చేసుకునే ప్రాసెస్ కనుక మీకు తెలియదు అనుకోండి, నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను, ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. తర్వాత జెన్యూన్ బెస్ట్ పే లేటర్ వచ్చేసి యూని పే చెక్. సో యూని కార్డ్స్ అని అంతకుముందు ఉంటుండే, సో బ్యాన్ అయిపోయినాయి కొన్ని రీజన్స్ వల్ల. సో వాళ్ళే మళ్ళీ యూని పే చెక్ అనే కాన్సెప్ట్తో జనాల్లోకి అయితే వచ్చారు. సో యూని పే చెక్ ఏంటంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ క్రెడిట్ స్కోర్ అవన్నీ చూసుకొని మీకు 1 lakh లోపు ఒక లిమిట్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు 50,000 లిమిట్ అనేది వచ్చింది అనుకోండి. సో ఆ 50,000 లిమిట్ అనేది ఆటోమేటిక్గా మీ బ్యాంక్కి ఎవ్రీ మంత్ 6th రోజు కానీ 21st రోజు కానీ, అదే మీకు ఒక శాలరీ ఎట్లయితే పడుతుంది అకౌంట్లో, అదే విధంగా మీకు వచ్చిన లిమిట్ని మీ బ్యాంక్ అకౌంట్లో వేసేస్తుంది. సో వాళ్ళు డబ్బుల్ని డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి వేసేస్తారు. ఇంతకుముందు మోబిక్విక్ పే లేటర్ అంటే మనం రీఛార్జెస్కి, బిల్స్కి యూజ్ చేసుకోవచ్చు కదా, ఇవి అట్లా కాదు, డైరెక్ట్గా మీ బ్యాంక్లోకి అమౌంట్ అనేది వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్గా 6th రోజు మీరు పెట్టుకున్నారు, 6th రోజు మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయి అనుకోండి, 11th రోజు బిల్ జనరేట్ అవుద్ది. ఎంతైతే 50,000 మీ అకౌంట్లోకి పడ్డాయి కదా, ఆ 50,000కి 11th రోజు బిల్ జనరేట్ అవుద్ది. బిల్ జనరేట్ అయిన తర్వాత 10 days మళ్ళీ టైం ఉంటుంది. అంటే అదే మంత్ 21st రోజు మీరు బిల్ అనేది పే చేయాలి. అలా మీకు 15 days ఫ్రీ టైం పీరియడ్ అనేది ఇస్తుంది. సో అలా 15 daysకి మీకు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి వచ్చే డబ్బుల్ని ఆ బిల్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, సో మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. బట్ ఆన్ టైంలో మీరు రీపేమెంట్ చేసుకోకపోతే మాత్రం ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నాయి వేరే యాప్స్తో పోల్చుకుంటే. సో ఈ విధంగా యూని పే లేటర్ అనేది పనిచేస్తుంది. సో దీనికి కూడా ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు. ఇందులో కూడా యాక్టివేషన్ ఫీ ఓన్లీ 5% జనాలకి మాత్రమే ఉంటుంది. 100 మంది అప్లై చేసుకుంటే అందులో జస్ట్ 5% జనాలకి మాత్రమే యాక్టివేషన్ ఫీ అనేది అడుగుద్ది. సో ఈ యూని పే లేటర్కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉన్నా కానీ మాకు మెయిల్ చేయండి. సో ఈ రెండు ప్రెజెంట్ ఇండియాలో టాప్ 2 జెన్యూన్ పే లేటర్ సర్వీసెస్, మోబిక్విక్ అండ్ యూని పే చెక్. ఇన్ కేస్ వీటిలో మీకు రాకపోతే క్యాషీ పే లేటర్ కూడా ఉంటుంది. సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. బట్ ఆ క్యాషీ పే లేటర్ అనేది కొంచెం ఇన్కమ్ ప్రూఫ్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్ని ప్లాట్ఫామ్స్లో మాత్రమే క్యాషీ పే లేటర్కి పర్మిషన్ ఉంది, అంటే అమౌంట్ని యూజ్ చేసుకోవడానికి. సో ఇన్ కేస్ ఈ రెండింటిలో మీకు రాకపోతే దాన్ని ట్రై చేయండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.